కాంగ్రెస్ పార్టీకి పెద్దగా దెబ్బపడేది ఏం లేదు దీంట్లో. ఒకటి నెంబర్ 1, ఎందుకంటే అతను అరెస్ట్ అయిపోతే అర్జెంటుగా వైసీపీకి కొత్తగా పోయే నష్టం ఏం లేదు కదా, వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటారు. ఇంకోటి, వైసీపీకి ఇంకొక బలమైన నాయకుడిని ఇచ్చినట్టు. ఎప్పుడైనా సరే మనకు ఒకటే గుర్తు, మనం ఒకళ్ళని వేధిస్తూ ఉన్నాం అంటే ఈ వేధింపు ద్వారా వాళ్ళని మన వైపుకి తెచ్చుకున్నాం అనుకోండి, వైసీపీకి మైనస్. లైక్ ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని అప్పుడు వేధిస్తే వాళ్ళు ఇటుకు వచ్చారు, తద్వారా ఆ నియోజకవర్గాలు మళ్ళీ ఎత్తుక్కోవడానికి చాలా టైం పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది దెబ్బతీయడం అంటే. అలా కాకుండా ఓ రకంగా చెప్పాలంటే వల్లభనేని వంశీ అంటీ ముట్టనట్టు ఉంటున్నాడు పార్టీకి. గెలిచిన తెలుగుదేశం గెలిచాక వైసీపీ తరఫున అతను పెట్టిన ప్రెస్ మీట్ ఏదన్నా చూసామా? మాట్లాడింది ఏదన్నా చూసామా? జగన్ కలిసింది ఏదన్నా చూసామా? ఈ 9 నెలల్లో వంశీ ఓ రకంగా వైసీపీకి దూరంగా ఉన్నాడు, తటస్థంగా ఉన్నాడు. అంటే వంశీ అనే ఉందండి, చాలా మంది దూరంగానే ఉన్నారు. అలాగే కొడాల నాని గారు కూడా అంత పెద్ద దగ్గరికి ఏం లేదు. చెప్తున్న పాయింట్ అదేనండి. బేసిక్గా అలాగే దూరంగా అందరూ ఉంటున్నారు. ఎందుకు ఇప్పుడే ఎందుకులే మనం వీళ్ళతో గొడవ పెట్టుకోవడం అనేది. అంటే ఒక బలమైనటువంటి నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు వైసీపీకి. ఎందుకు? వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు కాబట్టి ప్రభుత్వం, వాళ్ళు ఈ పార్టీకి కూడా దగ్గరగా ఉండరు. అలాగని వాళ్ళు ఏమైనా తెలుగుదేశం